బవారియా గ్యాంగ్స్ అని ఒక గ్యాంగ్స్ ఉండేవి. అవును, ఇక్కడ ఇప్పుడు వస్తున్నారండి ఇటువైపు. ఇప్పుడు వస్తున్నారా? నేను ఉన్న టైంలో బాగా అగ్రెసివ్గా బవారియా గ్యాంగ్స్ అక్కడ ఆగ్రా, ఈ మురాదాబాదు, ఈ బరేలీ, ఈ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఈ ఈ గ్యాంగ్స్ బాగా ఆపరేట్ చేసేవి. అంటే బవారియా అంటే ట్రైబల్ అండి ఇక్కడ. ఎస్, వీళ్ళు బేసికల్గా ఏంటంటే ఈ మేవాట్ జాతి ట్రైబల్స్ అండి. వీళ్ళు రాజస్థాన్ నుంచి వస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఒక గ్రూప్గా వచ్చి దీన్నే కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా అంటారు. కచ్చా బనియన్ అంటే వీళ్ళు ఒక బనియన్ వేసుకుంటారు, చిన్న గావంచాలకు కట్టుకుంటారు. వీళ్ళ చేతిలో ఈ మారణాయుధాలు ఉంటాయి, కత్తులు, ఈ సమ్మెట్లు ఇటువంటివి. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి అవుట్స్కట్స్లో ఏ ఇల్లు ఉందో, రిచ్గా ఏ ఇల్లు కనిపిస్తుందో వాటిని ముందే వీళ్ళు రెక్కీ చేసుకొని దాన్ని టార్గెట్ చేస్తారు. ఆ ఇంట్లోకి అటాక్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంపేయటమే మొత్తం. సార్ వాళ్ళ ఆపరేషన్ ఎమ్మో కూడా రాగానే ముందు పెద్ద కర్రతో కానీ సుత్తుతో కానీ తల మీద కొడతారు. ఎందుకండి అంటే మరి ఆ ప్యానిక్ అయిపోయారు, ప్యానిక్ అయిపోతారు. అంటే అవతల వాళ్ళు ప్యానిక్ అవుతారు. రెండోది ఆ ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వరు, అందరినీ కూడా. వీళ్ళు ఎప్పుడూ కూడా తుపాకులు అయ్యి వాడరు. తుపాకులు కాకుండా మీరు అన్నట్టు పెద్ద రాడ్లు, ఐరన్ రాడ్లు ఉండేవి. ఐరన్ రాడ్ కానీ లేదా కర్రతో లౌట్ రాడ్ కానీ అది దాంతో ఒక తల మీద ఒకటి బాదటం. వాళ్ళకి ఎంత అక్యురేట్గా కొడతారంటే ఒకే దెబ్బతో మనం చనిపోయేటట్టు ఆ విధంగా కొట్టేవారు. ఆ ఇంట్లో ఎవరిని చిన్న పసిపిల్లవాడిని కూడా విడిచిపెట్టేవారు కాదు. సెకండ్ ఏంటంటే వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవి దొరికితే అన్నిటినీ కూడా వీళ్ళు దోచుకొని కిచెన్లోకి వెళ్ళడం, కిచెన్లో ఏది ఉంటే దాన్ని వాళ్ళే అక్కడే వంట చేసుకొని శుభ్రంగా తిని ఆ గిన్నెలన్నింటినీ అట్టే విడిచిపెట్టి అక్కడే కూడా వీళ్ళు లెటర్ని వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరేవారు. ఎంఓ అది. సో ఈ విధంగా వీళ్ళు ఈ బవారియా గ్యాంగ్స్ ఆపరేట్ చేసేవారు. రెండోది ఏంటంటే వీళ్ళది ఈ రోజున్న పేరు రేపు వాడేవారు కాదు. పేర్లు మారేవి, పేర్లు మార్చేసుకునేవారు, ఊరి పేరు మారేది, ఐడెంటిటీ లేదు. సో వీళ్ళని పట్టుకోవడం అనేది మాకు చాలా కష్టంగా అనిపించేది. అప్పుడు నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు ఈ ఫతేపూర్ సిక్రీ మీరు వినే ఉంటారు, ఆగ్రాలో చాలా ఫేమస్, మన అక్బర్ కోట ఇవన్నీ. ఈ ఫతేపూర్ సిక్రీ ఏరియాకి నేను ఏఎస్పీగా పనిచేసేవాడిని. ఒకసారి నా ఏరియాలో వీళ్ళు అటాక్ చేసి ఒక 8 మందిని చంపేశారు. పెద్ద డకాయితీ జరిగింది. ఆ తర్వాత దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నేను ఆజాద్ నగర్ అని ఒక విలేజ్ ఉండేది, ఏది రాజస్థాన్లో ఉండేది, ఈ భరత్పూరు ఆ ఏరియా, భరత్పూర్ దాటిన తర్వాత ఈ ఆజాద్ నగర్ ఉండేది. ఈ ఆజాద్ నగర్కి వెళ్ళి అక్కడ ఒక 10-15 డేస్ మేము